లాస్ట్ టైం సినిమా ఫ్లాప్ అయింది కదా, ఈ సినిమా హిట్ కొట్టాడు మెగా కొట్టేసాడు ఫ్యామిలీ. భయ్య. అసలు మెగా ఫ్యామిలీలో నెంబర్ 1 హీరో వచ్చేసాడు. మెగా ఫ్యాన్స్ చాలా ఎగరేస్తున్నారంటావా? రామ్ చరణ్ గారు పెద్ద స్టార్ అయిపోతాడు ఈ సినిమాకి. మన వరుణ్ తేజ్ లాస్ట్ హీరోయిన్ భయ్య. మన బాలీవుడ్ ఒక అమ్మాయి చేసింది, మన తెలుగులో మీనాక్షి. మీనాక్షి చేసింది. ఆ అందాలు చూసిన వాళ్ళకి నైట్ నిద్ర పట్టదు. నిద్ర పడితే నాకు ఫోన్ చేయి. అక్క ఎలా అనిపించినాయి? 1000 KGF లో ఒక మట్క, 1000 KGF లో ఒక మట్క. ఇంకా అర్థం చేసుకోండి. ఒక శోభన్ బాబు, ఒక చిరంజీవి గారు కలిసి ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో చేసాడు పర్ఫార్మెన్స్. నేనైతే అసలు వెన్నుపోసి వణుకుంది నాకు. ఇక నుంచి ఎవరైనా వరుణ్ తేజ్ గారి సినిమాతో పోటీ పట్టి ఇది చేయాలంటే చూసుకోసుకుంటారు. ఆ రేంజ్ లో చేశాడు. ఈ దెబ్బకి పుష్ప రికార్డులు కానీ, KGF రికార్డులు కానీ బద్దలైపోయి. కంగువా కన్నా బాగుంది అంటే ఈరోజు కంగువా గురించి. అందులో పనికిరాదన్నా. అసలు ఈ 3 సినిమాలు ఈ రోజు నుంచి 3 సినిమాలు మన మట్టానే బ్లాక్ ఫస్ట్. కొన్ని ఇట్లు వాళ్ళ నాన్న నాగబాబు లాగే ఉన్నాయి అంటున్నారు. నాకైతే చిరంజీవిలా కనిపించాడు. చిరంజీవి కనిపించాడు. లక్షలతో దింపేచ్చాడు. కొన్ని యాక్షన్ చేశాడు. మామూలుగా లేదు. నాకు తెలిసి ఈ రికార్డు బద్దలు కొట్టాలంటే నాకు తెలిసి పుష్ప 2 రావాలి. ఆ రేంజ్ అంతే. కానీ మట్టా కన్నా కంగువకి ఎక్కువ థియేటర్స్ వచ్చినాయి కదా, మరి మన తెలుగు సినిమాకి అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? అది నేను చెప్పలేను కానీ సినిమా ఈ రోజు మాత్రం గంగువా కూడా పనికిరాదు. ఆ రేంజ్ లో చేసేది పర్ఫార్మెన్స్. నాకు తెలిసిన సినిమాతో వరకు నేతలు ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ చాలా ఎగరేస్తారా? చాలా బట్టలు చింపేసుకుంటారు. ఆ రేంజ్ లో చేశాడు. గణేష్ రావు ఇదే అంటారా? ఈ సినిమా గుర్తుంటది అందరికి. మట్ట తర్వాత వరుణ్ తేజ్ గుర్తుంటది. మామూలుగా పెర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చింపుకుంటానే ఉన్నాడు. అది యూత్ కాబట్టి నిద్రపట్టు చింపి ఆరేసాడు సినిమా. థ్యాంక్ యూ.